ఎన్డీఏలో రెండవ అతిపెద్ద పార్టీగా తెలుగుదేశం ఏర్పడింది. కూటమిలో బీజేపీ తర్వాత పెద్ద పార్టీ టీడీపీనే కావడం విశేషం. ఎన్డీఏలో ఉన్న మిత్రపక్షాలతో సీట్ల సర్దుబాటు పూర్తయింది. దీంతో మొత్తం 543 స్థానాల్లో ఎన్డీఏ కూటమి పోటీ చేస్తుంది. బీజేపీ 445 లోక్సభ నియోజకవర్గాల్లో పోటీకి దిగనుంది. 5 జాబితాల్లో 403 స్థానాలకు గాను ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది. ఎన్డీఏతో పొత్తులో భాగంగా టీడీపీ 17 లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తుంది. దీంతో ఎన్డీఏలో బీజేపీ తర్వాత అత్యధిక స్థానాల్లో పోటీ చేస్తున్న పార్టీగా టీడీపీ నిలిచింది. ఆ తర్వాత జేడీయూ 16 స్థానాల్లో పోటీకి దిగి 3వ స్థానంలో నిలిచింది. శివసేన షిండే వర్గం 13, పీఎంకే 10, ఎన్సీపీ అజిత్ పవార్ 5 లోక్సభ స్థానాల్లో పోటీకి దిగుతోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ మనకు అందిస్తారు. కృష్ణ, లక్ష్మీదుర్గ ఎన్డీఏ కూటమిలో బీజేపీ తర్వాత స్థానం టీడీపీకి దక్కిందని చెప్పొచ్చు. ఎన్డీఏలో రెండో అతిపెద్ద పార్టీగా తెలుగుదేశం ఇప్పుడు ఉందని చెప్పొచ్చు. ఎన్డీఏలో బీజేపీ తర్వాత అత్యధిక లోక్సభ స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తుంది. దేశవ్యాప్తంగా ఎన్డీఏకి సంబంధించినటువంటి పొత్తులు కూడా కొలిక్కొచ్చాయి. రాబోయే ఈ ఎన్నికల్లో 400కు పైగా ఎన్డీఏ స్థానాలు సంపాదించాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నటువంటి మోదీ అమిత్ షాలు ఆ మేరకు అంటే రాబోయే ఈ ఎన్నికల్లో మొత్తం 543 స్థానాల్లో 445 లోక్సభ నియోజకవర్గాల నుంచి బీజేపీ పోటీ చేస్తుంది. ఇప్పటికే 5 జాబితాలను కూడా ప్రకటించింది. ఈ 5 జాబితాల్లో 403 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా 42 స్థానాలను కూడా ప్రకటించాల్సింది. అయితే ఇప్పటి వరకు కూడా బీజేపీ తర్వాత ఎన్డీఏలో అత్యధిక లోక్సభ స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుంది. టీడీపీ పోటీ చేస్తుంది. టీడీపీ 17 లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తూ 2వ స్థానంలో నిలిచిందని చెప్పొచ్చు. అయితే తర్వాత స్థానం జేడీయూకి దక్కి జేడీయూ 16 స్థానాలు, బీహార్కు సంబంధించినటువంటి జేడీయూ అక్కడ 16 స్థానాల్లో పోటీ చేస్తుంది. ఇక మిగతా మహారాష్ట్రలో శివసేన షిండే వర్గం 13 స్థానాల్లో, తమిళనాడులో పీఎంకే 10 స్థానాలు, అదేవిధంగా ఎన్సీపీకి సంబంధించినటువంటి అజిత్ పవార్ వర్గానికి సంబంధించినటువంటి పార్టీ 5 స్థానాలు, లోక్ జనశక్తి 5 స్థానాల్లో పోటీ చేస్తుంది. సో మొత్తానికైతే రెండో అతిపెద్ద పార్టీగా ఎన్డీఏలో టీడీపీ నిలిచింది. రాష్ట్రాల్లో మిత్రపక్షాలతో కూడా బీజేపీ సీట్ల సర్దుబాటు పూర్తయింది. ఇక ఎన్డీఏ తరఫున ఇప్పటికీ దాదాపు అభ్యర్థుల ప్రకటన పూర్తయింది. కేవలం ఇంకా 42 స్థానాల్లో ఇంకా ఈ యొక్క ప్రకటన చేయాల్సింది. సో ఎన్డీఏలో బీజేపీ తర్వాత అత్యధిక లోక్సభ స్థానాల్లో టీడీపీ 17 స్థానాల్లో పోటీ చేయబోతుంది. లక్ష్మీదుర్గ. థ్యాంక్ యూ కృష్ణ.